పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యం తెలుసుకోవడానికి ఏమిటి సాధన అంటే ధ్యానమే కదా. సో నేటి సత్యదర్శనంలో ధ్యానం సర్వరోగ నివారిణి. మరి ఎలా, ఏమిటి అని తను తెలుసుకొని సాధన చేసి సర్వరోగ నివారిణి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఏపీ రావు గారు అని మనందరికీ సుపరిచితులైన అప్పారావు గారు ఫ్రమ్ ఏపీ. ఇంకొక ఏపీ కూడా ఉంది, ఏపీ ఉంటాయి. అదేమిటో వారి నోటి నుంచి తెలుసుకుందాం. మరి ధ్యానం సర్వరోగ నివారణ ఎలా అవుతుంది, ఎన్ని గంటలు సాధన చేస్తే అంత నివారణకు వస్తాం, అసలు ధ్యానం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఏం పోగొట్టుకుంటాం, ఏం రాబట్టుకుంటాం అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం మిత్రులారా. ఎవరైనా మిత్రులు మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు. చక్కని సమాధానాలు కూడా చెప్తారు ఏపీ రావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏపీ రావు గారు ఫ్రమ్ ఏపీ. సో చెప్పండి సార్, మీ ఏపీలు ఏంటి మూడు? ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అండి మాది. ఓకే. ఏపీ అంటే అన్నవరపాడు అండి. అన్నవరపాడు. ఓకే. ఏపీ రావు అంటే నా పేరు కోటిపల్లి అప్పారావు, అందుకని ఏపీ అప్పారావు. వండర్ఫుల్. 3 సార్లు ఏపీ ఉంది. అవునండి. రైట్ సార్. సో ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నారు. అవునండి. అవునా సార్? కరెక్ట్గా అవునండి. 100కి 150% కరెక్ట్ అండి. అందులో ఏమి డిఫరెన్స్ ఇంత కూడా లేదు. ఓకే. లేదు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నా, నా అనుభవంతో, పూర్తి అనుభవం. దేనికి డాక్టర్ అక్కర్లేదండి, ఓ ట్యాబ్లెట్ ఎక్కర్లా అసలు దేనికి కూడా. ఓకే. దేనికి సర్వ సమస్యలకి కూడా డాక్టర్ అక్కర్లేదు. అసలు ఎవరితోటి పని లేదండి మనకి, మనతోటి మనకు పని. రైట్. ఎట్లా, ఏం జయించారు మీరు? ఈ బాడీ 2 ముక్కలుగా తిరిగిపోయింది అనుకోండి, జారిపడి డాక్టర్ అక్కర్లేకుండా అతికించవచ్చండి. నేను అతికించాను. ఎలా? 2009లో మాది వ్యవసాయం అండి. నేను పొలం వెళ్తా, వర్షాకాలం జూన్ నెలలో చినుకులు పడతా ఉంటే మందు బత్తా పట్టుకెళ్తున్నాను అరటి తోటలకు వేయడానికి. ఒక 2 నిమిషాల ముందు జారిపోతా పడిపోతా సుమాను వినపడుతుంది నాకు. నేను పడతాం ఏంటంటే మట్టి గొట్లండి, మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నా, జారిపడ్డా. ఇలా ముందుకు పడ్డాను, కాళ్ళు అన్ని బత్త ఇలా వెనక్కి లాగింది. ఈ నడు ఇలా పటం మీద ఇరిపోయాడు, నడు జాయింట్ ఇరిపోయి పడిపోయినా. బాబోయ్ అని 2-3 కేకలు వచ్చి దూరం ఎవరో ఉండి చినుకులు పడుతున్నాయి వచ్చారు. ఏంటి ఎలా పడిపోయారు ఏంటంటే జారింది అన్నారు. ఒక లెగదీసి నుంచో పెట్టారు, బాగానే ఉంది. నన్ను ఇంటికి తీసుకొచ్చారండి. నడిచి వచ్చాను, బాగానే ఉంది. బట్టలు అంత బాడీ ఇప్పేసి స్నానం చేసి అలా మంచం మీద కూర్చున్నాను. ఈ నడుము జాయింట్ వదిలేసిందండి. ఇలా లెగితే తిరుగుతులేదు. ఏంటి ఇలా పట్టాడుతుంది, నాకు ఇలా అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. అది రావటానికి కారణం, అంతకుముందు నేను చాలా క్లాసులు చేస్తూ ఉండగా నేను ప్రతిరోజు క్లాస్ చెప్తాను. నాకు 20 సంవత్సరాల అనుభవం. ప్రతిరోజు క్లాస్ చెప్తాను, 24 hours. మీ టైమే, నా టైంతో మీకు పని లేదు. మీరు ఏ టైంలో రమ్మండి, నేను ఆ టైంకే. మళ్ళీ ఒక్క నిమిషం కూడా తేడా రాదు. ఒక తేడా వస్తే నేను మీకు క్షమార్పణ చెప్పాలి. లేట్గా వస్తే మీరు చెప్పారు 9:30, నేను టైం 9:30కి వచ్చేసినట్టు. ఇంచేత మీరు టైం ఇచ్చారు. టైంకి ఫాలో అవడం నేర్చుకున్నవాడే జ్ఞాని. ఎప్పుడొకప్పుడు వెళ్దాం, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అనుకున్న వాడి జ్ఞానం కాదు, జ్ఞాని కాదంతే. ఏదైనా మాట ఇస్తే పోషించాలి. రైట్. మీరు ఎన్ని రోజుల్లో సెట్ చేసుకున్నారు? పడింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇది పని అవ్వట్లేదు. నాకు అనుమానం వచ్చి మా ఇంటి పిలిచేయండి, నడుము పని చేయట్లేదు ఏంటి అని మంచం మీద పడుకున్నా. కొంచెం లేపమంటే ఈ పార్టీ ఇలా లేపారండి, అలా గోడైంది. ఆవిడ చేతి మళ్ళీ పడిపోతుంది లేక. ఏంటి ఎలా వచ్చిందేంటి పరిస్థితి, నడుము జాయింట్ ఇరిగిందని నాకు అర్థమైంది. ఏం చేయాలి? అందరినీ డాక్టర్ అక్కర్లేదు అని చెప్తున్నాం కదా, వరకు చెప్తున్నారు అందరు. ఎన్నో క్లాసుల్లో ఒక అబ్బాయి, నేను అనపర్తి వెళ్తే యాక్సిడెంట్ అవుద్ది రోడ్డు మీద, రక్తం కారుతూ ఉంటుంది కదా, అప్పుడు మన పరిస్థితి ఏంటన్నాడు. నా ఇన్న నుంచి ఓ మాట వచ్చింది, అక్కర్లేదు, దేనికి అక్కర్లేదు, ఓ దానికి కావాల్సిన ఇంకో దానికి కూడా అవసరం కదా, దేనికి అక్కర్లేదు అని సార్ చెప్పాడు కదా, మనకు దేనికి అక్కర్లేదు అని చెప్పానండి. అందుకు నాకు అడిగింది, కావాలా అక్కర్లేదా తెలుసుకోవాలి కదా మరి. విరిగిన తర్వాత ఏం అడిగింది, ఏం చేయలేడు. ఓకే. 2-3 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతుంది దీనికి. ఆపరేషన్ చేయాలి హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, ఇలా రాయలవీలూరు ఎక్కడికి వెళ్ళాలి. డబ్బులు ఎవరు చూస్తారు. ఆపరేషన్ చెప్తే సెట్ అవుద్దాం. సెట్ అయితే నేను మళ్ళీ క్లాస్ చెప్తే పని చేస్తాను. ఇంకా నువ్వేమో వైద్యం చేయించుకోవచ్చా, మేమేమో ట్యాబ్లెట్ వేయకూడదా, నువ్వేం మాస్టర్ అయ్యా అని ప్రజలు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అంచేత ఉంటే
పని చేద్దాం, పోతే పైకి పోయి మళ్ళీ వస్తాం, పెద్ద పని ఏముంది, ఊరు వెళ్ళి వస్తాం కదా, మన హైదరాబాద్ వెళ్ళి మా ఊరు వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం మళ్ళీ వెళ్తాం, ఇంతే కదా, దీంట్లో పెద్ద సీన్ ఉంది. 2 రోజులు అలాగే మంచమే ఉన్నాను, ఎలకత్తగా పడుకోలేకపోతుంది, బాత్రూమ్కి వెళ్తే ఇబ్బందిగా ఉంది, ఆవిడ భుజం మీద తీసుకెళ్తాను, ఆహారం ఆఫ్ చేశానండి, బాత్రూమ్కి వెళ్ళవలసిన అవసరం, మాది పల్లెటూరు కదా, కొంచెం లోనికి వెళ్ళాలి బయటకి, ఆఫ్ చేసి 4 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది, సార్ని పిలిచాను. అప్పటికి సార్ అక్కడ లేరు, ఆయన ఎక్కడో ఉన్నారు, ఒక క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్లో మా ఎదురుగుండా కనపడుతుంది. సార్ని పిలిచి, సార్ ఏంటిది నడుము విరిగిపోయింది, ఏం చేయాలి, మీరేమో డాక్టర్ అక్కర్లేదు అన్నారు కదా, ఇప్పుడు నేను వైద్యం చేయించాలా ఆఫ్ చేయాలా? పత్రిజీని అడిగారు ఆయన అడగాలి, ఆయన డైరెక్ట్ కదా మనకి. రైట్. ఆయన ఏమన్నాడంటే, నీకు దూల బలే తిరిగిరా నీకు అన్నాడు దాకా. అదేంటి సార్ అన్నాను, నవ్వుతున్నాడు, నన్ను చూశాను, నేను ఏంటి ఎలా కోలంగా ఉందా, నేనంటే ఏమనుకుంటున్నారు మీరు, తగ్గటమా పోవటమా రెండే, మంచమే పడుకుంటాం నాకు కుదరదు, నాకు అలవాటు లేదు మంచం పడుకుంటాం, 10 జ్వరాలు 108 జ్వరం వచ్చినప్పుడు నేను మంచం మీద ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంటాను అని సార్ని గట్టిగా నిలదీస్తాడు, నవ్వి వెళ్ళిపోతాను. ఈ లోపల మా ఇంటి ఆవిడ వచ్చి ఎవరితో మాట్లాడతారండి, తలుపులు వేసి, నా ఇంటికి ఎవరో కూడా వస్తారు, డాక్టర్లు యాక్టర్లు అందరూ వచ్చేస్తూ ఉంటారు మా ఇంటికి, మా డోర్ తీసుకుంటుంది, ఇప్పుడే ఎవరు లోన్ రాకూడదు, నడుము జాయింట్ ఇరిగిపోయిందన్న సంగతి నీకు నాకు తప్ప 3వ వాడు తెలియకూడదు, తెలిసి పెద్ద అవుద్ది. మనోళ్ళు చేసే తప్పు ఏంటంటే, చిన్న వ్యాధి ఉంటే పెద్దది ఏళ్ళ చేస్తున్నారు, చెప్పుకుంటూ ఉండుకోదు, అయ్యి బాబు అలాగైందా ఎలాగైంది ఎలా అయిందంటే దాన్ని నూనె పోసి ఒత్తి పెద్ద చెప్తున్నారు, ఆ రకంగా పాడవుతుంది. అంచేత నువ్వు ఎవరికి చెప్పకూడదు, నువ్వు అలా కూర్చో, నువ్వు నీ హాయిగా నీ పని వచ్చిన 2 రోజులు 3 రోజులు ఏడుగా ఆవిడ ఏడుతుంది, ఈ నడువు విరిగిపోయింది ఎలాగే ఎందుకు ఎడుతున్నావు అని అడిగా, నడువు విరిగిపోయింది కదా, నాకు నడువు విరిగితే నువ్వెందుకు ఎడుతున్నావు, ఏడవలసిన నేను, నువ్వు కాదు కదా, మరి ఎందుకు ఎడుతున్నావు అని గట్టిగా అధ్వానించినప్పటికీ ఆవిడ అంచేత నా గురించి ఆవిడ బాధపడుతుంది, పాపం ఏమక్కర్లేదు దిల్లు, నాకు ఏనాడు పెరగదు అంత లైన్ అవుతుంది అనేటికి సార్తో మాట్లాడికి, సారు నవ్వుతున్నాడు, నన్ను చూశాను, నీకు భలే అయిందిరా అన్నట్టు, ఎవరితో మాట్లాడతారన్న, సార్ వచ్చాడు, ఏరంది, అది కాదు సార్ ఎక్కడ ఉన్నారండి, ఓహో నీకు కనపడలేదుగా, అంటే నీకు కనపడకపోతే లేనట్ట, నాకు కనపడుతుంది, నేను మాట్లాడుతున్నాను కదా, ఏంటి 6.5 అడుగులు ఎత్తున్నా మనిషికి కనపడలేదంటే నీ సూత్రం కుదరలేదు, నీ సూత్రం రాలేదు, నువ్వు ఆ స్టేజ్కి రాలేదు నువ్వు అనేటప్పటికి, అప్పుడు ఆవిడ ఏమి డిసైడ్ చేసిందంటే, ఇప్పుడు దాకా నడుము ఒకటి ఎరిగింది, ఇప్పటికి మైండ్ సెట్ కూడా పాడైంది, మొత్తానికే ఖరాబ్ అయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఎడుతుమాలింది, నోరు మూసి బయటకు పో, ఒకవేళ నేను పోయిననుకో ఎక్కడ అడుక్కోవద్దు, ఎవరింటికి వెళ్ళదు, అల్లుడు కూతురింటికి వెళ్ళకూడదు, మనకు ఉన్నది ఏదో తిని జాయిగా ఎక్కడ పని ఉంటే అక్కడ, మన సొసైటీ ఎక్కడ పని చేస్తూ ఉండి ఎవరింటికి వెళ్ళకూడదు మనం అని గట్టిగా చెప్పి అదమాయించిన తర్వాత మళ్ళీ ఇంకో 2 రోజులు అయిందండి, 4 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు అయిపోయింది. సార్ గట్టిగా పిలిచి, ఏంటి దీని సంగతే, నేను బెడ్ మీద ఉండే మనిషిని కాదు, మీకు తెలుసు కదా, 24 hours నడుస్తూ ఉంటాను, ఎందుకు నన్ను ఇలా చేసావు అని గట్టిగా అడిగితే, అప్పుడు ఏమని తేలిపోవాలంతే, ఉంటాకి వీల్లేదు అని గట్టిగా ఇచ్చానండి. రాత్రి 8:30 అయిందని టైము, అలా పడుకున్నాను మనిషిని, ఎందుకో ఇలా తిరగాలనిపించింది, తిరిగితే నడుము నుంచి పడింది, గోడ వచ్చేసిందండి, మళ్ళీ వెనక్కి తిరిగా బాగానే ఉంది, మళ్ళీ తిరిగా బాగానే ఉంది, ముందుకు తిరిగాను బాగానే ఉంది, ఇలా 2-3 రౌండ్లు వేసిన అయిపోయింది, మన పని వచ్చిన పని అయిపోయింది. మన్నాడు ఉదయం 9 ఉదయం లేచి నడుచుకుంటా బయటకు హాల్లోకి వచ్చి కూర్చున్నాడు, సార్ పిలిచిన పని అయింది, నువ్వు ఉన్నావనే సత్యం ఇంకోసారి నిరూపించు నన్ను, ఇదే సత్యం అంటే. బయటకు వచ్చిన 11 రోజు 12 రోజు మాకు పొలం అండి, వ్యవసాయం అది, నడుచుకుంటూ వెళ్ళాను, కానీ నడుము నొప్పిగా ఉంది, 1-2 చోట్ల కూర్చుని నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసిన. 14వ రోజు క్లాసు ఉంది తణుకులో, అక్కడికి వెళ్ళాలి, నాకు వాహనం ఉందండి, మీకు ఎవరికైనా తెలుసా వాహనం ఏంటో, ఈ భూమి మీద ఎవరికి ఉండదు, సార్ చేసాడు తర్వాత నాకే ఉంది, దాని పేరు సైకిల్ అండి. 20 కిలోమీటర్ల నుంచి 150-170 కిలోమీటర్ సర్వీస్ చేస్తాను నేను రోజు, ఎప్పుడు సైకిల్ మీదే. సార్ చూపించాను, సార్ పేకర్లు, సార్ మన వాహనం అన్నారు, శబాస్రా బాగుందిరా అన్నాడు, అంతే. ఆయన ఎప్పుడైతే కొట్టిలో సైకిల్ పవర్ పెరిగింది, ఎందుకనంటే ఒకసారి యానం వెళ్ళానండి, 168 కిలోమీటర్లు వచ్చింది మా ఊరిని యానం, క్లాస్కి 10ంటికి వెళ్ళాలి, ఒక్క అరగంట లేట్ అని తెలిపారు, వెళ్ళేసి క్లాస్ చేసి వచ్చేసారు, 12 మీద. సో 14వ రోజు నార్మల్ అయిపోయింది, నార్మల్ అయిపోయిందో సైకిల్ తీసుకుని తణుకు 15 కిలోమీటర్లు వెళ్ళాలి, అక్కడ క్లాస్ జరిగి వెళ్ళిపోయాను, నడుము కొంచెం నొప్పిగా ఉంది, సైకిల్ పైన పెట్టి మళ్ళీ కిందగా దిగాను, ఏంటి అలా నడుతున్నానండి, కాలుకి గోరుకి ఏదో కొంచెం గుచ్చుకుంటే అంత నడుతున్నాను. ఈ సిచ్యువేషన్ నాకు ఆవిడ తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు, మన గురువుగారు తెలిసి. రైట్, అర్థమైందండి.
అంతే. ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నారు అందరికి. అప్పుడప్పుడు ఎప్పుడు జరగవచ్చండి. సో కంప్లీట్ నార్మల్. అసలు ఏమి లేదండి, నో డాక్టర్ నో ట్యాబ్లెట్. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంతవరకు నేను ట్యాబ్లెట్ టచ్ చేయలేదు. నడు జాయింట్ అయింది, ఒక చిన్న పని జరిగింది నాకు, ఇంకా పెద్ద పెద్ద పనులు బోల్ చేశాను. ప్రతిరోజు ఎవరికి ఏ సమస్య ఎక్కడున్నా సరే దెబ్బ క్లియర్ అవ్వాల్సిందే. మళ్ళీ అందులో డిఫరెన్స్ ఏం లేదు. ఎన్ని గంటలు ధ్యానం చేయాలి? ఎన్ని గంటలు అనేది కాదు, చేయటమే 4 గంటలు 5 గంటలు చేస్తూ ఉండాలి. ఇది తగ్గక లేగాలి. నువ్వు బతుకుండి ఏం చేస్తావు? కంప్లీట్ గా రెస్ట్ లో ఉండి సాధన చేయటమే. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, కూర్చుని గుణబాట్లు పడుతున్నావు, ఏ కోరికలు కొడుతున్నావు, లేదా దాడడానికి వెళ్తున్నావు, ఏంటి ఉపకారం? కూర్చో, తగ్గితే తిరుగుదాం. ఒకవేళ పోయేవానికి పైకి పోతాం, మళ్ళీ వస్తాయి. పెద్ద సమస్యలు దీనికోసం ఉద్ధరించేది ఏమైనా ఉంది ఇక్కడ? నేను లేకపోతే మీరు లాంటి వాళ్ళు 1,00,000 మంది చేస్తారు ఇక్కడ. పిఎం సాగుదాన్ని లేకపోతే నేను ఇంకొకటి చెప్తాడు ఇంటర్వ్యూ ఇక్కడ, ఇంకొక ఆయన చెప్తాడు ఇక్కడ. అంటే నేనే ఉన్నా అనుకుంటాం తప్పు. నేను లేను ఇక్కడ, ప్రపంచం అంతా ఉంది. దాని వెనకాల మన గురువు ఉన్నాడు, జగద్గురు, ప్రపంచ అధినేత. ఇక్కడ నేను రావటాకే కారణం అదే. నేను మాట్లాడేది ఆయనే, చెప్పేది ఆయనే, చెప్పించేది ఆయనే, సర్వం ఆయనే. నా ఉద్దేశం అది అలా ఉంటుంది. రెండోది లేదు ఇక్కడ. రెండోది ఉందని నువ్వు అనుకున్నావండి, నీకు ఏమీ తెలియదు అని అర్థం. అక్కడ అది ఎంత గొప్ప మాస్టర్ అవని, 20 ఏళ్ళు అవని, 60 ఏళ్ళు అవని, వాడికి ఏం తెలియదు. ఇంకా రెండోది ఉందని నువ్వు అనుకుంటే నీకేం తెలీదు. ఉన్నది ఒకటే, అది సత్యము. సత్యము సత్యము దాని పేరే జ్ఞానము. దాని సత్యం సత్యమే, ఉన్న సత్యమే. జ్ఞానం అంటే సత్యము, దాని పేరు జ్ఞానము. నువ్వు చేసి దాని వర్క్ జ్ఞానము. నువ్వు చేసి ముందుకెళ్ళి నీకు కావలసింది నీ దగ్గర వచ్చి కూర్చుంటుందండి. నీ దగ్గర వచ్చి కూర్చుంది ఆహారంతో సహా. నాకైతే వచ్చేది, ఇలా రాలేదంటే సరిగ్గా లేరేమో నాకు అనుమానం. ఖచ్చితంగా వచ్చేవలసిందే. నాకు ఒకసారి జున్ను తినాలనిపించింది. మా దగ్గరికి వెళ్తారు కదండి, దోళ అయ్యి ఉన్నాయి, తీసేసాం. సాయంత్రం వచ్చి మా ఇంటి ఆమెను అడిగాను, నాకు జున్ను తినాలని ఉందని అడిగాను. నువ్వేమన్నా ఆడదాని పెట్టి నీళ్ళు వసుకున్నావు, వాళ్ళు అడుగుతారు, నువ్వు అడుగుతావు ఏంటి? మగవాడు ఆడకూడదా? నాకు జున్ను అలవాటు, కనీసం మినిమం లీటర్ తక్కువైతే నాకు సరిపోదకూడదు అని అడిగాను. ఎలాగా ఎవరెత్తారు జున్ను? దోడలేవు, మనకు దోడలేవు కదా. సరే చూద్దామని మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకుని మళ్ళీ పొలం వెళ్ళా. దగ్గర పెట్టలేమారని ఒక రెడ్లింటి కూడా క్లాస్ చెప్పాను 40 రోజులు. క్లాస్ చేసి వచ్చేసిన తర్వాత ఆ కార్యక్రమం జరిగింది అక్కడ. ఆళ్ళకి గేదె కొందావిడ, ఈ తాత రిలే అయిందండి. 3 లీటర్ల జున్ను వండి ఆవిడ ఓ పెద్ద క్యాన్లో పెట్టి వాళ్ళ పాలేరు చేస్తే సాయంత్రం 5 గంటలు మా ఇంటికి వచ్చిందండి. నేను పొలానికి వచ్చేటికి 5:30, 6 అయింది. ఏమంటే గబగబ తానం చేసేయండి, మీకు కూడా పెడతాను. ఏంటో చెప్పాను. కుదరదు చెప్తామండి. చెప్పు, పర్లేదు, కుదరదు. తానం చేసి వచ్చేసానండి. జున్ను బకెట్ ఇచ్చింది. ఎక్కడ తీదాను? యామారాంచి శకుంతలాదేవి గారు పంపారండి, మీకు జున్ను అంటే ఇష్టం అంట కదా. మరి నేను అడగలేదు కదా అందావిడ. నేను అడిగాను కదా. ఎవరిని అడిగాను? గురువుగారిని అడిగాను, విశ్వాన్ని అడిగాను. నాకు ఇది అవసరం, నాకు జున్ను అవసరం అని అడిగాను. అది వచ్చిందా లేదా? నువ్వు పక్కతప్పు నీకు పెట్టినా అంటే నువ్వు ఎలా వస్తే ఏమొస్తాను అడిగావు కదా. లీటర్ సుమారు తినేసిన తర్వాత తప్పించినాడు. ఎందుకనంటే నాకు అది అవసరం, నేను కోరేనే వచ్చింది. ఈ భూమి మీద కోరితే రాంది కానీ జరగంది కానీ నేను ఇంతవరకు చూడలేదు. నా 20 సంవత్సరాల సర్వీలు ఇంకా వెళ్ళలేదండి. సార్ ప్రకృతి ఫైల్లో 2021 తారీఖు చెప్పాడు స్టేజ్ మీద. నన్ను పిలిచాడు పైకి. నేను మాట్లాడుతూ అయిన తర్వాత మధ్యలో సారు నందప్రసాద్ పైకి సార్ మాట్లాడమన్నాడు. ఇప్పుడు దాకా వినలేదా? ఆయన మాట్లాడాడు, నీది నాది అందరిది మాట్లాడి ఏం చేస్తున్నాను, ఎక్కడున్నా పా బయటకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయాడు. సార్ ఈ పక్కన కుర్చీ వేశారండి, జగపతిరాజు గారు ఈ పక్కన. సారు నాకు ఏదో సాల్వ్ వేసి సన్మానం చేసి నాకు కాళ్ళు నొక్కుతున్నాడు. ఈ బాడీ మంద కదా, పత్రికది నాది కాదు ఇది. ఆయన చూసుకుంటాడు నాకు పని. ఏళ్ళకి దెబ్బ తగిలితే ఆయనదే కారణం, పోయిందంటే ఆయనదే కారణం, నాకేం పని. అప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడవా ఆయన వెళ్ళి అన్నాడు. ఏంటంటే అర్ధగంట సేపు మాట్లాడిచ్చి నాకు అవకాశం ఆ స్టేజ్ మీద. మళ్ళీ రెండోసారి మాట్లాడిన తర్వాత, సార్ మీరు మాట్లాడితే వేరు, మేము వేరు కదా. ఈ ప్రపంచాన్ని అలివి ఉన్న ఒక మహావృక్షం మీరు. మేమేం చిన్న చిన్న నాయకులు, కాయలు లాంటి వాళ్ళు. మీరు మాట్లాడి తీరాలి, ఏమైనా సరే అంటే మాట్లాడమంటావా? మాట్లాడాలని వెళ్ళి అప్పుడు మాట్లాడి మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు షట్చక్రాలు ఉంటాయి. ఏ చక్రంలో ఉన్నవాడు ఏం పని చేస్తాడు అని చెప్పుకుంటా ఆజ్ఞాచక్రానికి వచ్చేటప్పటికి, ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉంటే అతను ఏం చెప్తే జరుగుద్ది, అతను ఏం మాట్లాడితే అది అయిపోద్ది, మాట్లాడితే మంత్రం అయిపోద్దని సార్ 10 సార్లు చెప్పి 11సారి నా భుజం మీద వేసి రావాయని అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. నువ్వు చెప్పన్నాడు. మీరు చెప్పారు కదా సార్ అన్నాడు. కుదరరా, నువ్వు కూడా చెప్పు అని 11సారి నా చేత చెప్పించాడండి.
అసలు ఈ జన్మకి ఇంకెంతకన్నా భాగ్యం ఏం కావాలి సార్ మనకి? ఇప్పుడు ఈ భూమి మనం లేకపోయినా పర్లేదు. సార్ ఒకసారి అడిగాడు, ఎన్నాళ్ళు ఉంటావా ఆయన? ఎక్కువ సంవత్సరాలు ఉన్నాను కదా. అసలు ఎన్నాళ్ళు ఉంటావో చెప్పాను. ఒక 1000 సంవత్సరాలు ఉన్నాను యా అని అడిగాడు. నా ఇష్టం సార్. ఆఖరు మనిషి ఈ భూమి మీద శాఖాహార అయ్యి జ్ఞానం చేసే వరకు ఈ భూమి మీద ఉంటాను. అప్పుడు దాకా జ్ఞానమే చెప్తా ఉంటాను. అంతవరకు వెళ్ళను. అది 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతానండి. ఎలాగా ధర్మరాజులాగా సచ్చర్యం వెళ్ళిపోతానండి. ఎవరికి బాడీని అప్పచెప్పను. ఇది పత్రిజీ చర్యంతో పైకి వెళ్ళిపోతున్నాను. అవసరం నా లోకాన్ని నేను ఈ భూమి మీద అందరూ ఆనందంగా నవ్వుతా, ఆరోగ్యంగా, పవర్ఫుల్గా నాది జ్ఞానం అని చెప్పుకుంటూ ముందుకు నడిచే రోజు వస్తుంది ఎదరా. అప్పుడు వరకు నేను ఈ భూమి మీద ఉంటాను సార్. శబాసే శబాసే. ఆయన చూడండి సార్, సార్ అంత తప్పట్లు కొట్టించాడండి. ఇవన్నీ అసలు ఎంత అదృష్టం అండి ఈ భూమి మీద. నాకంటే గొప్ప లేడీమని నేను అనుకుని గర్వపడతాను ఒక్కోసారి. వెరీ నైస్ సార్. పిరమిడ్ మాస్టర్ గా ఫుల్లీ హై లెవెల్ ఒక ధ్యానానికి కంప్లీట్ శరణు. అవునా, శరణమే ధ్యానమే. మనమే శరణం, అంతేనా? ఇంకేమి లేదు. ధ్యానం శరణం గచ్చామి. పత్రిజీ అంటే ధ్యానమే అంతే. మనం పత్రిజీ అంటే మళ్ళీ రూపం లేదు, ఉన్నది ఒకటే, అది ఆయనే, అది మనమే. ఓఫో కదండి వాస్తవం. నాకు తెలుసున్న వాస్తవం అది, నేను పట్టుకున్న వాస్తవం అది. మరి సార్ ధ్యానం సర్వరోగ నివారణ అంటే స్టార్టింగ్ కొన్ని రోజులు తగ్గేసి మళ్ళీ కొన్ని రోజులకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2026లో చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు కదా, ఏంటి అన్నట్టు? ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటేనండి, మనం పొద్దున్న టిఫిన్ చేసాం, అయిపోయింది. మళ్ళీ 1 గంటకు లంచ్కి వెళ్తున్నాం, అయ్యింది. మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకు మళ్ళీ లంచ్కి వెళ్తున్నాం. ఈ 3 వరుసగా ఎందుకు వస్తున్నాయి? అలాగే గత జన్మం, కృతం పాపం, వ్యాధి పీడితే నువ్వెన్నో చేసేచ్చావు. ఇలాంటి ఇందులో చేసావు కాబట్టి ఏదో అయిపోయింది అనుకున్నావు. అది కరెక్ట్ కాదు. గతారే బోర్డు గుట్లో ఉన్నాయి, బోర్డు మూటలు అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. ఒకటి చేసావు, అది అయ్యింది. మళ్ళీ ఇంకోటి ఉంది. ఓ కోడిని చంపావు, దాని పాపకారం వదిలింది. రెండో కోడిని చంపావు, దాని వచ్చింది. అచ్చా, ఎన్ని జన్మలో ఎన్ని చేసావు? ఒకసారి వెనక్కి చూడు, తెలుస్తుంది నీకు. అంతేగాని ఎదరు చూసి నాకు తగ్గలేదు అని పనికి మాటలు మాట్లాడుకో. వెనక్కి చూడు, నువ్వేం చేసావు నువ్వు తెలుసుకో. అంతేగాని ఎదరోడు చూసి నాకు తగ్గలేదు అంటే నీకు చేత కాదు. ముందు చేత రావడం నేర్చుకో. జ్ఞానం అనేది సత్యం, అది నేర్చుకో ముందు. అంతే తప్ప పది తగ్గలేదు, ఇది తగ్గలేదు, అలాగే ఆ మాటలు మాని. తిండికి మాత్రం టైం ప్రకారం వెళ్ళిపోతావు. జ్ఞానాన్ని కరెక్ట్గా రాయా. 10,000 మంది వస్తే అందులో 8,000 మంది పడుకుని ఉంటావు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం పని మీద వచ్చావు అసలు ఇక్కడికి? ఏం పని మీద వచ్చావు? ఏం పని చేస్తున్నావు? తిండిపోయినప్పుడు చచ్చిపోతావా? జ్ఞానం చేయకపోతే వెనకపోతావు. నువ్వు జ్ఞానం చేయాలి, చేయక్కర్లేదు. నువ్వు వచ్చిన పని ఏంటి? నువ్వు రోగాలు, నీ సమస్యలు, నీకు డబ్బు కావాలి, నీ ఇంట్లో పిల్లకి పెళ్లి కావాలి, ఈ ప్రపంచం అంతా నా కిందే కావాలనే కదా పెద్ద ఎదవేడుపు పతి పడుకులు. నీకేం పని అది? నువ్వు జ్ఞానం చేయి, అన్ని దగ్గర వస్తాయి. నువ్వు దేనికోసం నువ్వు కోరుతున్నావు? అసలు నీకేం పని ఉందని కోరుతున్నావు? నీకేం అవసరం? నువ్వు చేయవలసిన జ్ఞానం, నీకు రావాల్సిన సృష్టి. అంటే కేవలం ధ్యాన సాధన చేయాలి, కోరడం వద్దు, ఏమక్కర్లేదు. అసలు ఏంటంటే మనోళ్ళు సంకల్పాలు ఏ సంకల్పాలు ఒకసారి చెప్పాడా? ఒరు నువ్వు సంకల్పం చేయి, నువ్వు అందులో దూరు, నువ్వు ఇందులో దూరం ఎప్పుడు చెప్పలేదే. కళ్ళు మూసుకో, కూర్చో, నోరు మూసుకో, కళ్ళు మూసుకో, నోరు మూసుకో, కళ్ళు మూసుకో, నోరు మూసుకో, అంతే. రెండో పాయింట్ ఎక్కడ నేను 20 సంవత్సరాలు ఎక్కడ చూడలే. ఏదో మనలో తెలిసిన రూట్లో వాళ్ళు ఏదో చెప్తారు, అవి మనం భుజాన్ని వేసుకుని ఇలా చెప్పాలంటే అది అలా చెప్పాలంటే ఇందులోకి వెళ్ళాలి, ఎందులోకి వెళ్ళక్కలే. నువ్వు ఉండగా నువ్వు ఉండు, నేను లోపలికి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళు, బయటకు వెళ్ళకో. పక్కోడానికి తొంగు చూడకో, వంగిని చూడు. నువ్వు లోనకు నువ్వు చూడు, నువ్వు లోనకు వంగి చూస్తే నీకు సత్యం కనపడుతుంది. పక్కోడు తొంగుని చూస్తే ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, ఆవిడ అలాగే. నీకేం పని? పనికి మాలిన పని చేసుకుని మళ్ళీ ఇంకో మూట తయారు చేస్తున్నావు ఇక్కడ. అచ్చా, పాతే 2-3 మూటలు పెద్ద పెద్ద ఉన్నాయి, అవి తెలుసుకుంటే బాగా కొత్త మూట చేసుకుంటాను ఎందుకు? నాకు ఈ మంచం కావాలి. పేదవాళ్ళు అంత కార్యక్రమం చేస్తే బాగున్నవాడికి మంచం కావాలి, కాళ్ళు లేనివాడికి మంచం కావాలి. ఎవరి తీమే అది? మన సొంతమా? ఎప్పుడు దాకా ఉంటావు నీకు తెలుసా? పోనీ 1 గంట ఉంటావా, 1 నిమిషం ఉంటావా? ఆ నిమిషం తర్వాత ఉంటావో పోతావో తెలుసా? తెలియని దానికోసం ఎందుకు పెడుతున్నావు ఈ భూమి మీద? ఇదంతా నాది, అంతా నాది. ఏది చెప్పు. ఇది బయటది, ఇక్కడదే. ఇక్కడ దాన్ని నువ్వు అనిపిస్తున్నావు, ఇక్కడ దాన్ని ఎవరికైనా పెడుతున్నావు. దానికోసం నువ్వెందుకు పెడుతున్నావు? ఇక్కడ ఉన్న దానికోసం పెడతావు. సో దేనికి ఏడవద్దా? దేనికి ఏడవక్కర్లేదు. ఏడు పని అసత్యం. నువ్వు పనికి రానివాడు చేసే పనులు ఏడవటం. ఎప్పుడు నవ్వుతూ ఉండు, ఆనందంగా ఉండు, ఉన్నదాన్ని తీసుకుని ఆనందపడు. ఓకే, ఈ పూట భోజనం లేదు, ఆనందంగా ఉండు. మంచినీళ్ళు దొరికి ఇంకా ఆనందంగా ఉండు. ఏం దానికోసం పెట్టడం? లైన్లో కుమ్ములాడతావు. ఏం తెలుసా నువ్వు? లైన్లోకి వెళ్ళాలి. పని నీ దగ్గరికి ఎదురు రావాలి, నువ్వు దాని దగ్గరికి వెళ్ళకూడదు. రండి రామగారు భోజనం గారు, నేను కేకేయాలి మిమ్మల్ని. లైన్లోకి వెళ్ళి గెంటుకుంటూ ఏంటంటే
మరి ఎక్కడ వేసిన గోగలు అక్కడే ఉంటే కారణం ఏంటి? మీరే. ఎక్కువ పక్కోడు కూడా ఆయన ఎదురుకి వెళ్తున్నాడు, ఈయన నీకెందుకు? ఓకే. సార్ నీకు ఎప్పుడైనా ఏదైనా లోడ్ చేశాడా? ఏదైనా తక్కువ వచ్చిందా? మరి రానప్పుడు నీకు ఎందుకు బాధ? నువ్వెందుకు నెతుక్కున్నావు? నువ్వు నెతుక్కున్నావు నీకు తెలీదు, నీకు ఇంకా చేత కాలేదు. 1,00,000 మందిలో 90,999 మంది చెప్పమండి, నువ్వు దేనికోసం పెడుతున్నావుని, దేనికోసం నువ్వు ముందుకెళ్తున్నావు? నీకేం కావాలి? నీకు కావలసింది ఒకే ఒకసారి చెప్పండి, జ్ఞానం చేయి సర్వరోగ నివారణి, జ్ఞానం సకల భోగ కాండి, జ్ఞానము సత్య జ్ఞాన ప్రసాది. అవన్నీ 3 చేస్తే నీకు వస్తాను. వీళ్ళతో పని నీకేంటి అసలు? నీ పిల్లలతో పనేంటి, నీ పిల్లలతో పనేంటి, పక్కలతో పనేంటి, ఎదుటి పనేంటి, ఈ శాలలతో పని శాలని కేకపోతే ఆగిపోతే బయటకు వెళ్ళు, ప్రజల్లో తిరుగు, నీ పని ప్రజల్లో అని సార్ శాలలో ఉండమన్నాడు. సార్ ఉన్నా తప్ప నేను నాకు రాలా, ఎందుకు రాదు? ప్రజలు కావాలి. అవును, లైవ్ లేకపోతే మనకు నడదా. ఇక్కడ కూడా మీరు ప్రపంచానికి ఇస్తున్నారు, ఇవ్వాలి కదండి. అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇవ్వాలి. చాలా మంది బయట చెప్పే క్లాస్ ఇక్కడ అంతే. చాలా మంది ఏం చెప్తారు తెలుసండి, నిన్న సామలకోటలో షేడ్ కొట్లోకి వెళ్ళాను, నాకు 10 నిమిషాలు గ్యాప్ వచ్చింది, ఆ సైడ్ చెప్పిన ఎక్కడ ఉంటే అక్కడే. దీనికోసం స్టేజులు, మైకులు, నువ్వు కెమెరా ఉందో లేదు, ఇవన్నీ నీకేం పని? నువ్వేం చేయాలనుకుని వచ్చావు? జ్ఞానం చేయాలి, జ్ఞానం చెప్పాలి. ఎక్కడ ఉంటే అక్కడ చెప్పు. ఏం చెప్తూ ఉంటారు మీరు చెప్పేటప్పుడు? జ్ఞానం, నువ్వెవరో, నీ పరిస్థితి ఏంటి, నీకు ఏంటి సమస్య? అందరూ సమస్యలు సమస్యలు అలా మనం తగలే అక్కడ. ఎలా పోతుంది? చాలా ఈజీగా పోతుంది. నీ వల్ల కాదు, మా ఇంటికి రా, ఫుడ్ పెట్టడానికి రెడీగా ఉంటాయి, నువ్వేం ఫీజు కట్టగల. హాస్పిటల్కి వెళ్తే ఫీజు కట్టాలి. నేను చిన్న వాళ్ళతో ఏం మాట్లాడినండి, కొండతో ఢీక్కుంటాను, కొండలతో ఢీక్కుంటే పగిలిపోతాయి. బీటాధిపతులు, మఠాధిపతులు, డాక్టర్లు, యాక్టర్లు, పెద్ద వాళ్ళు రా తేల్చుకుందాం, దమ్ముంటే రా బయటికి, నేను తేల్తాను. దమ్ముంటే తేల్చలేకపోతే నేను తేల్చి చూపిస్తాను. 1,00,000 కేసులు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు తయారీ. డాక్టర్ కాని కేసులు చేయగలను, దమ్ము సవాల్ చేసి చెప్తున్నాను మీ ప్రపంచానికి. డాక్టర్ కాని కేసులు నేను చేసి చూపించగలను. నా దగ్గర గురువు ఉన్నాడు, సుభాష్ పత్రి మహారాజు మన దగ్గర ఉన్నాడు. సార్ వీళ్ళు వచ్చాడు, రామగారికి ఏదో పేషెంట్ అంటున్నాడు, చేయవేయాలని భయపడింది, వెళ్ళిపోవటం ఏమి లేదు అక్కడ. మీ హైదరాబాద్ లో కేసు చేసినాడు, ఒకసారి ధ్యానంలో కూర్చోబెడతారా? ధ్యానంలో కూర్చోబెడతాను. ఏమి లేదు, ఒక గుద్దు కుత్తాను, ఏదైనా ముందన్న బట్టి కొడతాను, నోరు పూసుకుని కూర్చో, ఏమి లేదని చెప్పు. లేని దానికోసం ఎందుకు ఎడుతావు? ఏమీ లేదు, ఏమీ లేదంటే, ఏమీ లేదంటే లేదు, ఏదో ఉందనుకుంటే దేవులని నట్టుకొడతాయి. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉందంటే అదే పక్క నుంచి వచ్చి నట్టుకుంటే పీ కట్టుకుంటే. ఏమి లేదండి సార్ ఏం చెప్పాడు, ఏమీ లేదురా, నువ్వు దేవుడు రా అని చెప్తున్నాడు. వెంకటేశ్వర ఏం తెగులు ఉందండి? శివుడికి ఏమన్నా తెగులు ఉందా? ఎవరికైనా తెగులు ఉందా? దేవుడు అన్నప్పటికీ ఆడికే తెగులు లేనప్పుడు మనం ఆడితో సమానంగా భగవంతుడు అయినప్పుడు మనకి తెగులు ఎందుకు వస్తాయి? మీరు ధ్యానము ఎంతో మందికి నేర్పించి వారికి వారే సర్వరోగాన్ని నివారించుకునేటట్టు చేశాను అన్నారు కదా, ఒక్క కేస్ స్టడీ చెప్పండి. ఓకే సార్, నా దగ్గర ఇప్పుడు 1,00,000 కేసులు ఉంటాయండి. ఒక కేసు చెప్తాను మీకు. మీ హైదరాబాద్లో ఒక 5-6 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి చాలా బీభత్సంగా ఉంది. మా మనవడు ఉంటాడు ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్ ఆడు కలిపి ఇక్కడ తిరగనివ్వట్లేదని మా ఊరు వచ్చేసారు. మా ఊరు వచ్చేసి ఏంట్రా వచ్చేసారంటే అక్కడ తిరగనివ్వట్లేదు, తిరగటం బాగాలేదని ఇక్కడికి వచ్చేసాను. ఈ అబ్బాయి తల్లిదండ్రులు చెప్పారంటే చెప్పాను, చెప్పకపోతే కంగారు పడతారు కదా చెప్పాను. ఒక 3 రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశాడు మా అమ్మాయికి, మా అబ్బాయి వచ్చిరండి 3 రోజులు రాలేదు, మీ ఇంటి దగ్గర ఉన్నాడంటే లేదండి మా ఊరు వెళ్ళారు, మా నాన్నగారి దగ్గర ఉన్నారండి. ఎక్కడండి మీ ఊరండి? మాది అన్నవరపండి ఆంధ్రప్రదేశ్ అంటే. అయ్యి బాబు అక్కడ దాకా వెళ్ళిపోయాడండి అన్నాడు. మాది హైదరాబాద్లో పక్కన ఎక్కడ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేశాడంటే. సరే ఏంటి సంగతి రాను, మీరు ఎవరంటే ఇలాగంటే మా అబ్బాయి వచ్చాడు, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు, ఏం పర్వాలేదు. చాలా దూరం వచ్చాడండి, 500 కిలోమీటర్ల దూరం వచ్చేవాడు, పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఏం పర్వాలేదండి, నా దగ్గర ఉన్నాడు కదా, మీకు క్షేమంగా మీ అబ్బాయిని నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను, మీకేం పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉన్నాడు అని చెప్పిన దాన్ని మాట్లాడే వాయిస్లో ఎచ్చుతో నిలబడుతుంది నాకు. కరెక్ట్గా రాలే. ఏమన్నా ఏం చేస్తారు మీరు ఏంటంటే, మా టీవీ జనరల్ మేనేజర్ చేశానండి, అది ఫారెన్కి అమ్మేశారు అని చేత ఖాళీగా ఉన్నా సార్, పరిస్థితులు ఏం బాగోలేదు కాబట్టి నడుతున్నాను, బాగుంటే నిన్ను నేనెందుకు అడుగుతాను, వెంకటేశ్వర బాగున్నావు అని అడుగుతావేంటి, బాగోలేని అడగాలి కదా. ఏంటి సంగతి అంటే, నాకు చెవు కర్ణబేరు బొర్రెడిందండి, నీళ్ళు తాగితే చెవుమిటి వెళ్తాయి, ఇలా గాలి తీస్తే ఇటు నుంచి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడ ఆపరేషన్ చేయాలి, తర్వాత ఇక్కడ ఆపరేషన్ చేయాలి, కొన్ని లక్షలు అవుతాయి, ఉంటే ఇంటికి వెళ్ళొచ్చు, పోతే ఉల్లగాడికి వెళ్ళొచ్చు అని చెప్పారండి ఇది అన్నాడు. మరి ఏం చేద్దాం, ఉన్నంతకాలం ఉండాలన్నా. అప్పుడు ఏమి లేదండి, పార్ట్నర్ పని చేయట్లేదని చెప్పాడు. మీరు అభ్యంతరంలో దగ్గరికి వచ్చేస్తారా అన్నాను. మీకు వచ్చండి నేను చెప్తాను మీకు కూడా. ఆయనకి కారు ఉంది, కారు వేసుకుని పాపం డబ్బులు కూడా లేకపోతే రింగ్ ఒకటి తాకట్టు వచ్చారండి. విచిత్రం ఏంటంటే, ఖమ్మం బోర్డర్లో హైదరాబాద్ వాళ్ళు ఆంధ్ర రానట్ల అక్కడ ఆపేశారు.
100-200 కార్లు ఆగిపోయి వీడి కారు వచ్చింది, నాకు ఫోన్ చేసాడు, సార్ ఇక్కడ ఆపారు, నీకు ఎందుకు వచ్చాను, వచ్చేసాడు, బాటిల్లోకి వచ్చేసాడు. లోన్ నుంచి మీలాంటి ఆయన ఒక ఆయన వచ్చి కారు వెళ్ళిపోయి ఉండన్నాడు. 1 కిలోమీటర్ దాటిందని అడిగాడు, మన కారు వెళ్ళనిచ్చారని 6 రోజులు పిల్లలు ఉన్నారండి. నీకు ఆ గొడవ తర్వాత చెప్తాను, వచ్చే నీ దగ్గరికి వచ్చినాడు పత్రిక గారు, ఆయన పంపుతున్నాడు ఇక్కడ. ఎవరు అనుకుంటున్నాను నువ్వు, నీకు తెలియదు దీని గురించి అసలు. వచ్చేసిన తర్వాత సాయంత్రం భోజనం చేసి మా పిరమిడ్లోకి తీసుకెళ్ళి, ఏంటి నీ సంగతి అంటే, నేను నాకు బీపీ అది ఉంది సార్ అని చెప్పి, నాకు ఈ చెవుది చెప్పలే, బీపీ అది ఉందని చెప్పాడు. మామూలుగా రోజు 3 ట్యాబ్లెట్ వేయండి, చూశాను ఇంత ఉంది మందుల పట్ల, ఇలా ఏం తీసుకుని ఇలా గరగ తిప్పి అంటుకోవడం గట్టేసాను. నా దగ్గర కూర్చునే వ్యక్తికి ట్యాబ్లెట్ వేయకూడదు, నా దగ్గర రాకూడదు, 100 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు. నా దగ్గర నువ్వు వచ్చావంటే నువ్వు ట్యాబ్లెట్ వేయకూడదు, ట్యాబ్లెట్ ఇస్తే నా దగ్గర పనిచేయదు, నువ్వు అసలు కూర్చో, పారేసిన అయిపోయింది ఈ పని, కూర్చో, నోరు మూసుకుని కూర్చో అక్కడ అని చెప్పి కూర్చోబెట్టడానికి పొద్దుటగా కంప్లీట్ ట్యాబ్లెట్ వేయక్కర్లేదు, నీ ట్యాబ్లెట్ నేను వేసేసాను నీ లోన్కి, అదే ట్యాబ్లెట్ని అని కూర్చోబెట్టి జ్ఞానం చేయండి. మళ్ళీ ఆయన ట్యాబ్లెట్ వెళ్ళి తర్వాత చెప్పాడు, నాకు వాటర్ తాగితే చెవులోకి వెళ్ళిపోతే గాలిపోద్ది అంటే కర్ణ పేరు పోయింది, ఇది పరిస్థితున్నాడు. 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఉన్నాడు. సరే వెళ్ళిపోతాం, ఇంకా భార్య పిల్లలు ఉన్నారు, సరే వెళ్ళిపోయి నేను చెప్తాను, నేను చెప్పినట్టు చేయవాను, సరే చెప్పాను. ఒకరోజు పౌర్ణం, తెల్లారి పౌర్ణం ఇవాళ నువ్వు 5 గంటలు లేచి శుభ్రం స్నానం చేసి నువ్వేమో లైట్గా టిఫిన్ తింటే ఓ రూమ్ చూసుకుని ఆ రూమ్లో కూర్చుని లైట్లని కంప్లీట్ తీసేసి హాయిగా ఫ్యాన్ వేసుకుని ఫోన్ ఆవిడకి ఇచ్చేసి ఎవరు మాట్లాడచ్చు, 24 గంటల సేపు నేను ఒకే చిటికలో ఉండదు, నువ్వు మాట్లాడకూడదు, ఏ బాత్రూమ్కి వెళ్ళాలని లేచి వెళ్ళిపోయి కూర్చోండి, టిఫిన్ ఏదైనా చేయాలనుకున్న పొద్దున్న చేసే 5 లోపల అయిపోవాలి, నేను 6 కూర్చోబెడతాను, రేపు పొద్దున్న 6 గంటల వరకు నువ్వు ఉండాలి అక్కడ, ఏదైనా అవసరమైతే వెళ్ళాలి, ఏదో సో చెప్తా గిని బయటికి వెళ్ళకు, కూర్చో అని చెప్పాను. అలాగే రెడీ 24 గంటలు పౌర్ణమి ముందు రోజు, పౌర్ణం రోజే ముందు రోజు చెప్పాను, సాయంత్రం మన్నాడు పౌర్ణం కూర్చున్నానని రెడీ చేస్తున్నాడా, కూర్చున్నాడండి, ఫోన్ నువ్వు కూర్చుని ముందు నాకు ఫోన్ చేయి, నేను తర్వాత కట్ చేస్తాను చెప్పేసి పత్రిక గారికి తెలియజేసేలాగా, మరి మీరు హైదరాబాద్ నాకు పేషెంట్ పంపారు, మీరు చూసుకోవాలి, నాకేం తెలియదు, నాకు సంబంధం కూడా లేదు, అది మీ పని, నేను ఊరికే మధ్యవర్తి కదా, మధ్యవర్తి అంటే దళారి లాంటి వాడు, నేను చెప్తా ఉంటాను అంతే, వాళ్ళు చూసుకుంటారు, ఈ పని ఏం చూస్తున్నాడు, ఈ పని మీరు చూస్తారు, నా పని ఏంటి దళారి, అది నేను చేస్తున్నాను సార్ అన్నాడు. నీ పని అయిపోయింది కూర్చోవా అంతే, అంతే మొదలైందండి సినిమా. కూర్చున్నాడు, సాయంత్రం వరకు కూర్చున్నాడు, మన్నాడు, ఉదయం 6 అయిపోయింది, 5 గంటలకే 12 గంటల టైం అయిపోయింది. 6ంటికి లేచి నేను ఇక్కడ జ్ఞానంలో కూర్చున్నా, నాకు ఫోన్ చేసాడు, సార్ లేచానండి అన్నాడు. సరే ఏంటి ఎలా ఉంది, ఇప్పుడే మంచినీళ్ళు తాగానండి, శివమిటి వెళ్తాం ఆగిపోయిందండి అన్నాడు. శబాష్, మరి గాలి తీసేవా అన్నాడు, గాలి కూడా రావట్లేదు అన్నాడు. మళ్ళీ చెక్ చేశాను, మళ్ళీ చేయడు, లేదు సార్ మీ దగ్గర ఏమేమి మంత్రాలు ఉన్నాయి, ఎంత శక్తి ఉంది, ఏంటి ఇది అంత అన్నాడు. అసలు మంత్రం ఉత్తుదయ్యా, తంత్రం ఉత్తుదయ్యా, యంత్రం తప్ప తంత్రాల మంత్రాలు ఏమి లేవు, వాటి వల్ల జరిగేది ఏమి లేదు, జరిగేది జరిపించుకునేది జ్ఞానం ఒకటి, అది నీకు చెప్పే నువ్వు చేసావు, నేను ఎక్కడ కూర్చున్నాను వాడు కూర్చున్నావు, ఇంతే సంగతి. మన ఇద్దరం ఆయన ఒక ఆయన నాడు పెద్ద ఆయన దీన్ని చక్కపెట్టేసాడు, ఇంతే సంగతి. ఇప్పటికి 4-5 సంవత్సరాలు ఇప్పుడు అడుగుతాడు, ఏదో ఉంది మీ దగ్గర, ఏదో ఉందని, ఏమీ లేదంటే నమ్మలేపడి, ఏం లేకపోతే ఎట్లా చేస్తారు సార్, ఏమీ లేదండి, ఉన్నది ఒకటి మీ దగ్గర ఉంది, ఉందని మీరు అనుకుంటలేదు, నేను ఉందని అనుకున్నాను, ఇంతే తేడా. మన లోన ఉంది, మన లోపలనే ఉంది, దాన్ని ఒకసారి లోనకు ఉంగో, లోనకు చూడు, అది బయటకు వస్తుంది, నీకేం కావాలి, పక్కకు తిరిగి చూడొద్దు, లోపలికి చూడాలి, అసలు పక్కోడు గొడవ చెవులు వినపడకూడదు, పక్కోడు లేడు, ఇప్పుడు ఈయన లేడు, ఉన్నాడో లేడు నాకు తెలియదు, ఆయన నాకేం పని, డైరెక్ట్ రాము గారు ఉన్నాడు, ఆయన చూస్తున్నా, రాము గారి మీద గురువు గారు చూసుకుంటున్నాను నేను, మిమ్మల్ని నేను చూడండి, మీ పని లేదు సార్, ఏంటి ఏం మాట్లాడాలో మీరు చూసుకోవాలి, నాకేం తెలియదు కూడా, నేనే MBBS కాదు లేకపోతే IAS కాదు, ఇప్పుడు కారణం మీరే, మీరే, నాకేం సంబంధం లేదు, మీరు చూసుకోవాలి, రమ్మన్నారు వచ్చాను, మీరు చక్కబెట్టేస్తే మళ్ళీ వెళ్తాను, ఇంతే పని, మీరు ఏ రోజు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఒక క్లాస్ కండక్ట్ చేయాలని 40-50 రోజుల ముందు చెప్పాలని నేను, అది నా గొప్ప కాదు, మన గురువు బుక్ చేస్తే డేట్ ఇస్తే మాత్రం మా ఇంటికాడ ఎవడన్నా పోయినా వెళ్ళిపోతానండి, ఏంటంటే డేట్ ఇచ్చి నా కోసం 100 మంది 1000 మంది చూస్తారు, ఈ ఒక్కడి కోసం మనం చూసేది ఏముంది ఇక్కడ, క్లాస్ ఇంపార్టెంట్, అంతే, జ్ఞానం ఇంపార్టెంట్, క్లాస్ ఇంపార్టెంట్, మనం పిలిచేటంటే మన మీద ఉండే గౌరవం చెప్పిన వారు పిలిచారంటే మనం వెళ్ళాలి, ఎట్టి పరిస్థితిలో వెళ్ళవలసింది, ఎట్టి పరిస్థితి ఏమైపోయినా వెళ్ళాలి, కానీ బ్రేక్ రాదు, నేను బండి ఎక్కడే ట్రైన్ ఎక్కడే ఏమి ఎక్కడే బ్రేక్ రాదు, ఇంతవరకు నా 20 సంవత్సరాల సర్వీస్లో ఎక్కడ ఫీజు తీసుకోలేదండి, ఫీజు తీసుకోను, ఎక్కడ డబ్బులు తీసుకున్నా, నాకు అవసరం లేదు,
డబ్బులు ఇచ్చాయి ఒక అన్నప్పుడు మనకేం పోయగలమని డబ్బులు ఇచ్చుకుంటాక. అంటే మీరు దూర ప్రాంతాలకు ఎంత దూరం వెళ్ళినా హైదరాబాద్లో బెంగళూరు వెళ్తాం, మహారాష్ట్ర ఎక్కడైనా వెళ్తాం, ఎక్కడైనా డబ్బులు తీసుకున్నాం. కాదు కొడుతున్న వాళ్ళు ఏమైనా బలవంతం చేస్తే ఇక్కడ నాకు డైలీ క్లాసులు నడితే పెట్టగలిగితే రోజు ఒక మనిషికి పెట్టు 10 మంది పెట్టు, లేదండి నీ రసీదు ఇచ్చేస్తాను అదుగులి, నీ డబ్బులు నువ్వు తీసుకో. నా డ్యూటీ చేయంతా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాడు నా జీతం. మీకు అందరికీ కార్డులు ఉన్నాయంటే ఏటీఎం కార్డులు బ్యాంకులో ఉన్నాయి కదా, డబ్బులు తీయాలంటే ఏం చేస్తారా, అందులో పెట్టి లాగుతారు. అందులో డబ్బులు ఎత్తే వస్తాయా లేకపోతే తీయకుండా వస్తాయా? ఆల్రెడీ ఉండాలి కదా. నాకు డబ్బులు ఏ పని వస్తాయి? అదే సత్యం అంటే, అదే జ్ఞానం అంటే. నాకు డబ్బులు కావాలి, నేను ఇక్కడ రావాలి, రేపు పొద్దున్న వెళ్ళాలి ఇక్కడికి, మా పాప బుక్ చేసి అమ్మ ఇక్కడికి పలానా చోటకి కావాలి, నీ బండి బుక్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే. బండి బుక్ చేసి వచ్చాడు దింపాడు. నాకు డబ్బులు తీసినా నువ్వు డబ్బులు తీసుకోమని అడిగారని ఎవరన్నా? అంటే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనం సిద్ధమైతే విశ్వం నుంచి ఏర్పాటు చేయబడి అన్నీ నీకు ఫుడ్ బెడ్తో అన్నీ ఉంటాయి. నేను దిగాను, ఆయన జనార్దన్ గారు తెలియదు మంచులు కావాలి వెంటనే తీసి ఇచ్చాడు చేస్తాను. నేను అడిగినా వెంటనే ఎలాగ ఇచ్చాడు, నాకు మంచులు కావాలని వచ్చేసి అక్కడికి. దీనికోసం అలా చూడండి ఇలా చూడండి, అక్కడ సంకల్పం పెట్టి ఇక్కడ పెట్టండి, అది కేకండి ఇది కేకండి, కేకెక్కలేదే. కేకెత్తనాడు నీ రూట్ వేరే ఉంది. ప్రాక్టికల్ ఒకటే, జ్ఞానం సర్వరోగ నివారణి, జ్ఞానం సత్య జ్ఞానం ప్రసాదిని, జ్ఞానం సకల భోగకారిణి. ఈ 3 కాన్సెప్ట్లు. తిరువులోకి వెళ్తే 15 గంటలు 20 గంటలు 100 రోజులు చెప్తాను చెప్పింది చెప్పకుండా, అది తీరు జనానికి ఎక్కడం కోసం, అంతే తప్ప అది కాదు. ఒకటే మందు. రైట్. మీకు 100 రకాల సమస్యలు ఉన్నాయి, 100 రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి, 100 రకాల భార్యతో సమస్య ఉంది, భార్యకి భర్తతో సమస్య ఉంది, పిల్లలతో సమస్య ఉంది, పక్కింట్లో సమస్య ఉంది, ఈ ప్రపంచంతో సమస్య ఉంది, అందరితో నీకు సమస్యలే. కానీ మందు ఒకటే, ఆ మందు పేరే జ్ఞానం. అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం జ్ఞానం. దట్ ఈజ్ పత్రిజే వాట్ ఐ మే. ఒకటే మందు ఒకటే మార్గం. నువ్వు 2 చూసావంటే నీకు ఏది నీ ఇంట్లో మీ ఆవిడే నీ మాట. అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం అనుకొని సాధన చేసుకుంటూ వెళ్ళాలి అంతే. అడిగేది లేదు, చెప్పేది లేదు, అనుకోవడం లేదు అంతే. ఎవరన్నా అడిగితే ఒక మాటకు ఒకటే సమాధానం, 100 సమాధానం చెప్పకూడదు. ఇది ఏ ఊరు? మా పల్లెనూరు అయిపోయింది, ఎదరికెళ్ళు, నువ్వు ఎక్కడ పుట్టావు, మీ తాత అక్కడ ఏం అక్కర్లే, డీటెయిల్స్ అక్కర్లేదు, డీటెయిల్ మీకేం పని, వాళ్ళ పేర్లు. నేను రోడ్డు మీద దిగాను, ఆయన సొంతలు దింపాడు నన్ను బండి, అక్కడ ఒక ఆయన అడిగి పక్కనే సార్ అన్నాడు, కార్లేని వచ్చి డైరెక్ట్గా చూసాను. ఇంకొక ఆయన అడిగి సార్ అది పైన ఉందన్నాడు. నాకు తెలుస్తుంది సెంటర్ కదా అని. ఇదివరకు 2 సార్లు వచ్చాను, నేను 2 సార్లు 3 సార్లు వచ్చారు. ఏమండి అలాంటప్పుడు నీకు వీళ్ళందరిని అడగవలసిన పని ఏంటి? మనవాడు వచ్చారు సరిగ్గా అక్కడికి, సార్ పంపాడు. ఒకసారి ప్రకృతి వ్యాలీకి ఒక లారీ సరుకు వేసుకెళ్తున్నామండి, అరటిపళ్ళు అయితే అట్టాకులు అయితే బియ్యం అయితే అన్ని. రాత్రి 12:30 1 గంట అయింది. ఆ తుమ్మలవాళ్ళ సెంటర్ తెలుస్తుంది, మా చీకటి లైట్ లేదు. ఆ రోడ్డు మెయిన్ రోడ్డు ఎదరికెళ్ళిపోయాం. ఎత్తులోకి వచ్చింది, ఎత్తు లేదు, ఎత్తి ఎలా వచ్చింది ర్యాంప్ అని అనుమానం వచ్చి ఆఫ్ చేసి బండి, ఏమయ్యా మన ఎదరికి వచ్చాం బండి తిప్పాను. సార్కి ఆగేసినాయా మాకు సెంటర్ తెలుస్తలేదు, ఎట్టి వెళ్ళాలి. సార్తో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, మహాతర్ బాబు వచ్చి సార్ వచ్చాడు. ముసలోడు ఒంగుని నడితే అక్కడ వచ్చాడు మహారణ్యం. ఆ అరణ్యంలో నీకేం పని ఇక్కడ? నేను దిగి సార్ మేము ఇలాగా ప్రకృతి వ్యాలీ అని చెప్పేసి అక్కడ తుమ్మలవాళ్ళ సెంటర్ లోనికి వెళ్ళాలండి అన్నాను. మేము అక్కడికి వెళ్తున్నాం రాయండి అన్నాడు. ఈ రేత్రికాడు ఈ ముసలోళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారా? సరే ఎక్కడన్నా మా బండి ఎక్కడి నుంచి తీసుకెళ్ళామండి. పైన కూర్చోబెట్టాను, లోన కూడా కూర్చోలేదు. అక్కడికి వెళ్ళి దిగాక వీళ్ళు కనపడలేదు, ఎట్లేదు. మీరు లోపలికి వెళ్ళిపోయారు, మేము దిగాం, లోనకి వెళ్ళాం. దట్ ఈస్ పత్రిజీ. అంటే మాస్టర్స్ ఎప్పుడు మనల్ని నడిపి ఖచ్చితంగా 100కి 150 150% నీకు కూడా మాస్టర్ ఉంటాడా అంతే. సార్ మాస్టర్లు మనతో ఉండాలి, మనం ఇలా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి సార్? మనం ఎలా ఉండాలి? మనం సత్యంలో ఉండాలి, సత్యంతో ఉండాలి, అబద్ధం ఆడకూడదు, ఎక్కడ తేడా ఉండకూడదు, సూప్ కూడా తేడా చూడకూడదు. ఎర్రబంక నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఎన్ని సీన్లు మిమ్మల్నిగానే చూడాలి. నా గురువుగారు కాపాడుతున్నాడు, మొత్తం అంతా అందులోనే కాపాడలేదు. అంతే తప్ప వీడు ఎలా ఉన్నాడు, ఆ నగలెట్టుకున్నాడు, లేదా డబ్బు, ఇవన్నీ మీకేం పని? తన రూపంతో వద్దు, అసలు రూపం కాదు, ఆత్మస్థితే కావాలి. నువ్వు ఆత్మ చూడాలి. రామగారు ఆత్మ చాలా గొప్పది కదా, మహానుభావుడు కదా, ఎన్నో జన్మల పుణ్యఫలం పిఎంసీలు ఎంటర్ చేస్తున్నట్టే. అసలు మన అదృష్టం కదా ఆయన రావడం. అనే సిచ్యువేషన్లో నువ్వు ఉండాలి. ఈ వీళ్ళ పిల్లలిద్దరూ మన చేస్తున్నారంటే ఎంత శ్రమపడి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారండి. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మన పిఎం ఛానల్కి చెత్తకోటి అభినందనాలు చెప్పాలండి. వాళ్ళు ఈ ప్రపంచాలు ముందుకు అంటున్నారు. నేను 10-15 సంవత్సరాల క్రితం వెళ్ళంబడ తిరిగి ఏమన్నా మీకు జ్ఞానం చెప్తున్నాంటే కాదు లేదా ఆయన కూడా ఒక ఇల్లు రామనాడు ఒక ఇవాళ మా ఇంటికే జనం వచ్చేస్తున్నారు.
అచ్చా పిఎంసి చూసి పిఎంసి నేర్పిస్తారు. ఏంటి నేను ఛానల్ మొన్న పేరవరం వాళ్ళు తగిలేరు, నేను పిఎంసీలో చూసామండి చాలా బాగా ఉంది అన్నారు. ఎక్కడ ఉందంటే ఈ అడ్రస్ చెప్పారు, అక్కడికి వచ్చాం, మీరు తగిలేరు. నేను మీకోసం కూర్చున్నాను, రైట్ బాబు లోన కూర్చోపెట్టి అని చెప్పి ఒకే ఒక స్పాట్. మళ్ళీ రెండోసారి అంటూ గన్న ఎప్పుడు పేరుందని కాదు, బుల్లెట్ దిగిందా లేదా, గన్న కాల్చాలంటే బుల్లెట్ దిగాలి అంతే. అంతే తప్ప మీరు అలా చేయండి, మీరు ఎక్కడ కూర్చోండి, మీరు అలాగే చెప్పండి, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఉత్తు మాటలు. గన్న పేల్చేటంటే బుల్లెట్ దిగాలి, అలాంటివే గన్న పేల్చాలి. కూర్చున్నాడంటే కథ ఆ పని అయిపోలే, తర్వాత లెగుతాడు. మళ్ళీ చేయి పట్టిన అలా కూర్చోబెట్టాడంటే నోరు మూసుకొని కూర్చోబెట్టాడు. నేను కూర్చుని వాడు కూర్చోండి, నేను లేపితే అక్కడ లెగుతా కుదరదు, లేగలేడు. సార్ కూర్చుంటాడు అక్కడ, నోరు మూయించడానికి మూంచామంతే, కూర్చో నాకు ఇంటికాడ పని లేదు కాదు, గుడ్లేదు, నోరు మూసి కూర్చో, పనే దేవుడు. తర్వాత యథా పనులు మంచి పని కొంచెం చెడ్డ పని కొంచెం పెడతా ఉందిరా. అవును. ఇప్పుడు సార్ ఏదది పెట్రోల్ కోసం గంటలు వెయిట్ ఆడ చేస్తారు. తెలియక బోల్ పెట్రోల్ ఉంది ఇక్కడ, ఎందుకోసం రేపు కోసం వెళ్తున్నాడు, ఎలా పెట్రోల్ ఉంది. అవునా? నేను చాలా మంది రేపు కోసం ఆడకు, ఈ రోజు ఏముందో తీసుకో. ఈ రోజు కాదు, ఇప్పుడు ఈ క్షణం, ఈ క్షణంలో నీ పెట్రోల్ ఉందా లేదా, అది ఆగుతుందా? ఆగదే, ఆగిపోద్ది నేడుతున్నది, ఆగిపోద్ది. వా, కారణం నువ్వే. వండర్ఫుల్ పాయింట్ సార్. పెట్రోల్ లేదా, రేపు ఎట్లా రేపు లేదు, రేపు లేదు. నేను రేపు అది సంపాదిస్తాను, ఇది సంపాదిస్తాను. ఒక నేను హైదరాబాద్ క్లాస్కి వచ్చాయండి, ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం. నైట్ క్లాస్ చేయని తర్వాత ఒక కోటేశ్వరుడు ఆయన వచ్చిన తర్వాత పొద్దునే టిఫిన్ పెట్టారు నాకు. ఆయన ఒక ఇడ్లీ తింటున్నాడు. ఇదేంటి సార్ ఒక ఇడ్లీ తింటున్నా, నాకు డజన్ ఇడ్లీ కావాలి, మీరు చూస్తున్న ఆమె డబ్బులు ఉన్నారు కదా. అయ్యి బాబు నాకు అన్ని తెగుళ్ళు రోగాలండి అన్నాడు. అన్ని తెగుళ్ళు ఉన్నాయా మీ దగ్గర? మరి బోల్డ్ అంత ధనం కుప్పల కింద ఉంది కదా, ఏం చేస్తావు ఇదంతా అన్నాను. ఈయనకి ఎలా తెలిసిననుకుంటా, మీ ధనం లెక్కెడితే ఇది కాదు, తుయ్యాలి అంత ఉంది, బంగారం కూడా తుయ్యాలి అంత ఉంది, ఏం చేస్తావు దీన్ని? నువ్వు ఎలా రేపో చేస్తావు, ఉన్నంతసేపు ఆనందం లేదు, తింటాకలేదు, ఏం సుఖం నీకు? ఏం చెప్పారు మరి? చెయ్యి బయట చీమలు తినేస్తామనుకో రాకూరు. ఏం చేస్తావు చెప్పు. దొంగతనం చేసావో, మంచి చేసావో, ఏం చేసావో, డబ్బు సంపాదించేసావు, ఏం చేస్తావు దీన్ని? ఓ పని చేయి, అప్పుడు 2000 రూపాయలు 1000 రూపాయలు కట్టలోనే ఒక కట్ట తిని వెళ్ళిగాను, డబ్బు ఎలా తినమన్నాడు. మరి ఏం చేస్తావు దాన్ని? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? పోనీ బంగారం బిళ్ళలు పోసి 24 క్యారెట్స్ బిళ్ళలు నీ దగ్గర తెలుసా? నాకు తెలుసు అనుకుంటా, నీ దగ్గర ఏముందో నాకు తెలిసాక నీకు తెలుసు, నువ్వు ఏం పెట్టావో నాకు తెలిసేది అంతాను. అలాగే నీ దగ్గర నిన్ను కూడా నేను ముట్టుకునే నీ నాకు అంటుకొడతాయి. నీ దరిద్రం నాకు అక్కర్లేదు, నీ బంగారం అసలు అక్కర్లేదు, నేనే పెద్ద బంగారం. ఓకే, నేను 75 కేజీలు వద్దారు బంగారం, నేను బంగారం. వారికి ఏం గైడ్ చేశారు? అప్పుడు గైడ్ చేసిన, నీ వెనకాల ఎవడో పడతాడు, నువ్వు సత్తావు, ఇదంతా సందర్గా ఆరిపోతాడు. ఊరు లేదు, పేరు లేదు, ఎందుకే ఊరు పేరు లేని పనులు ఎందుకు చేస్తావు? అక్కడ పని చేయకు, ధర్మం చేయి, అదే నేను కాపాడుద్ది. ధర్మం రక్షితే రక్షిత. నీ ఎంట వచ్చేది అదే, నీ ఎంట ఏది రాదు, నీ ఎంట వారు. అప్పుడు నోరు మూసుకుంటాడు, ఆ ఇష్టం మన పని మనకు అయిపోయింది, నేను బయటకు వచ్చేసాడు. చెప్పాలని చెప్పేది ఎవరికైనా సరే, ఇంతే విధంగా ఎవరైనా సరే. ఆడు కోటేశ్వరుడు మినిస్టర్ అని, ఆడు బాబు అని నాకు అనవసరం, ఉన్నందులో మొఖమే చెప్తాను, నచ్చే చేస్తాను, నచ్చకపోతే పోతావు. నీకు పోయే కాలంలో వచ్చినట్టు నువ్వు అక్కడే ఉంటావు. నేను మాంసం తిను, సర్దుగా తిను, మళ్ళీ వస్తావు. ఇప్పుడు కంగారు ఏముంది? సార్ చెప్పాడు, ఏం కంగారు లేదురా, వచ్చేవాడు వస్తాడు, పోయాడు పోతాడు, నీ పని నువ్వు చేసుకెళ్ళరా, మన పని మనం చేసుకెళ్తాం. అంటే మీ జీవితంలో ధ్యాన సాధన పత్రిజీ మీకు అందించిన మిరాకిల్ పవరే కనబడుతుంది. అంతేనండి, అదే కనబడుతుంది. నేను కూర్చున్న అక్కడ చాలా మంది నాకు తెలియదు, కానీ సార్ని చూసి, సార్ మీరు పత్రికారులా ఉన్నారు ఏంటండి, ఉన్నది అదే కదా, 2 లేవు కదా ఇక్కడ, ఉన్నది సారే, నీలో ఉన్నాడు, నాలో ఉన్నవాడు నువ్వు చూడగలిగే దమ్ము ఉంది. నేను చూడలేదు, ఇంచేదంటే నాకు సార్ ఎప్పుడన్నా కేకెత్తే, సార్ ఏంటి కార్యక్రమం ఏం చేయమంటామని అడిగితే, కానీ అంతే, నాకు అంతే తెలుసు. ఇప్పుడు కూడా ఎప్పుడు 24 hours బండిలో కూర్చున్నాక మోటార్ సైకిల్ తీసుకుని దింపాడు. అక్కడ కూడా సార్ నువ్వు ఎక్కడ దింపాలి అక్కడ చూడు, ఇక్కడ ఎదరికి వెనక తీసుకెళ్తున్నాడు, నాకు టైం అయిపోతుంది, నాకు టైం ఇచ్చాను, రేపు పొద్దున్న నేను టైం అయ్యి వచ్చి అతను బాగుంటే నేను పోవాలి బయటికి అనేటప్పుడు దాని మీద సందులో దింపాడు. అక్కడ అడిగారు, ఈ సందులోని రోడ్లో అన్నాడు, ఎవరు తీసుకొచ్చారు? ప్రతి క్షణం అనుక్షణం సత్య దర్శనం మీరు ఎలా అయితే నడుపుతున్నారు, అన్ని నడుపుతాక ఆయన చూసుకున్నాడు పైన. వండర్ఫుల్. సార్ ఎందుకు వెళ్ళిపోయాడు పైకి? నాకంతా తెలిసిపోయింది, మీ లెక్కే ఉందంటున్నారు మనోళ్ళు. పైనుంచి కింద వరకు అందరూ ఎక్కువ మంది ధర్మం తెలిసిన వాళ్ళు లేకపోలా. సార్ ఏం చెప్పాడు, నువ్వు వచ్చేయి,
సార్ ఏం చేయడు నువ్వు చేయకు, నువ్వు చెప్పింది చెయ్యి, నోరు మూసుకుని చెయ్యి, ఇది మూరు అన్నప్పుడు మూయి తీరా అన్నప్పుడు దిగు, దిగరా గోదాట్లో దిగు. ఎందుకు నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతే ఎవడకాలు ఉంటే ఎవడక ఎందుకు దిగమన్నాడు, దిగు. అది లేనప్పుడు ఆయనే తగ్గి పదవుల కోసం పెడుతున్నాడు జనం. రైట్. పత్రిజీ చెప్పింది చేసుకుంటూ వెళ్తే ధ్యాన సాధన మాత్రం నమ్మకంతో నమ్మకమా సార్ ఇది? నమ్మకమే, నమ్మకంతో కూర్చోవాలి అంతే. ఖచ్చితంగా వేరే వాళ్ళని ఎట్లా నమ్ముతున్నావో నీ ధ్యానాన్ని నిన్ను నువ్వు నమ్మి కూర్చోవాలి అంతే. 24 గంటలు లేవకుండా కూర్చుంటే ఏదైనా తగ్గిపోవాల్సిందే. ఏదైనా సరే ఒక పోటీ పొడిచిన దెబ్బలు మీ పొట్టలో పేగులు బయటకు వచ్చి పేగులు లోనకి వెళ్ళి సర్దుకుంటాయి. అలాంటి కేసులు ఎన్నో లక్షలు. ఇంకో కేసు చెప్తాను మీకు. కడపలో 10 సంవత్సరాల క్రితం రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. కడప నుంచి ఫోన్ చేసింది ఒక అమ్మాయి. స్పేస్ ఏడుతుంది. ఎందుకు ఎడుతున్నామ్మా, నువ్వు ఎవరు ఏంటి చెప్పాను. 24 hours ఎవరు ఫోన్ చేయడం దగ్గర ఫోన్ అంటుంది. రాత్రి నేను పడుకుంటాక 10, 12, 1 గంట అవుద్ది. మళ్ళీ 3 లెగుతాను. ఫోన్ అలా ఆ రింగ్ అయితే రెండో రింగ్లో ఎత్తేస్తాను. ఎవరైనా సరే ఏ టైం అయినా సరే వాళ్ళకేదో నా అవసరం వచ్చింది కదా. నేను వాళ్ళకి ఎండి బంగారం ధనం ఏమని కదా మాట, మన మాటలో అంత పవర్ ఇస్తే వాళ్ళు పని అవుతారు. వాళ్ళు ఎత్తే సార్ పని అయిందండి అంతే సార్. మనకేం కావాలి, మనకు కావాల్సింది ఏంటి అంటే మీ పవర్ ని ఎదుటి వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతికి వాడుతున్నారు. ఖచ్చితంగా వేరే వాటికి వేరే వాటికి ప్రతి మనిషి కోరితే సార్ ఇచ్చేవలసిందే. వేరే వాళ్ళకి మీరు అందించేది కూడా వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడే ఖచ్చితంగా అందిస్తానండి, అందిస్తాను. నా డిపార్ట్మెంట్ మీరు ఏమనుకున్నా సరే, ఎవడు ఏమనుకున్నా సరే నేనే రా మా కూర్చో. ఏంటి తెగులు 3 రకాల తెగులు కాబట్టి నాకు 2 చెప్తున్నాను, 3 ఉన్నాయి దగ్గర కరెక్ట్గా చెప్పి. అబద్ధాలు ఆడకు, అబద్ధాలు నాకు నచ్చవు. ఉన్నదన్నాడు మాట్లాడు, దా కూర్చో. 10 నిమిషాలు 11 నిమిషాలు ఎలా ఉంది బాడీ చెప్పు ఇప్పుడు అనేటప్పుడు వెంటనే మార్పు వచ్చేద్దండి. దీనికి కారణం మన గురువు అండి. ఆయనే చూసుకుంటాడు, నాకేం పని, నాకు సంబంధం లేదు. మనం ఒక నిమిత్త మాత్రులు. అంటే పత్రి సార్ కర్మయోగం గురించి చెప్పారుగా చివరిది, నిష్కామ కర్మ ఏమన్నారు, అది మీరు చేస్తూ ఆచరిస్తూ ఇలా పవర్ఫుల్ గా చెప్తున్నారు. వండర్ఫుల్ సార్. ఏపీ రావు గారు అద్భుతమైన విషయాలతో చెప్పాలి మీకు. చెప్పండి. ఇప్పుడు ఫోన్ చేసింది అమ్మాయి, ఫోన్ చేసి ఏడుతుంది. ఎందుకు ఏడుతున్నాం అమ్మాను, మీది ఎవరు ఏంటంటే నాది కడప అంది. కడపలో నాకు ఎవరో తెలీదు, మీరు ఎవరు ఏంటంటే లేదు సారో, నా పరిస్థితి బాగాలేదు. ఏం జరిగింది అన్న, భర్త వదిలేసాడో పోయాడు, ఏదో సంథింగ్ లేడు. ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు కూడా ఉండవు. ఓ పిల్లవాడు ఉన్నాడు, ఓ బిడ్డ ఉన్నాడండి. నాకు ఇది పరిస్థితి ఏమీ లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కిడ్నీలు 2 పోనీయండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 లక్షలు అయితే కిడ్నీ వేస్తారంటండి, ఊరు తెచ్చుకోమంటున్నారు. నా దగ్గర 200 కూడా లేవండి పరీక్ష ఎంతకి. నేను చచ్చిపోయినా పర్వాలేదండి, కానీ ఈ బిడ్డను కన్నాను కదా, ఈయన ఎక్కడ వదిలిపెట్టను, ఏం చేయనని ఏడుతున్నా సారు. మా నా నెంబర్ నీకు ఎవరిచ్చారో తెలియదు సార్, నెంబర్ ఇచ్చారు, మీకు ఫోన్ చేసి మాట్లాడమన్నాను. శబాస్ గురుగారు పంపుంటాడు దీన్ని దగ్గరికి అని చెప్పేసి, నీకేం కావాలి ఇప్పుడు, కిడ్నీలు 2 పోనిస్తాను. 2 కదా, నా దగ్గర 200 కిడ్నీలు ఉన్నాయి, నీ 2 ఇచ్చేస్తే 198 కిడ్నీలు నా దగ్గర నిల్వ ఉన్న స్టోరేజ్ ఉంటుంది నా దగ్గర. ఎప్పుడు నీకు పంపుతున్నాను, నీకు వేసేస్తున్నాను కిడ్నీ. మరి ఆపరేషన్ ఏదో చేయాలన్నారని డాక్టర్, ఆపరేషన్ నేనే చేస్తాను, నా దగ్గర 2 రకాల కత్తులు కటారు అంత మెటీరియల్ అంతే. మరి ఎప్పుడు వస్తా రావక్కర్లేదు, వాడు కూర్చొని ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది. నువ్వు లేగొద్దు, గంట సేపు టైం పడుతుంది నాకు. కళ్ళు మూసుకుని చేతులు కాదు, కళ్ళు మూసుకుని కళ్ళు తెరని చెప్పేదాకా నువ్వు లేవద్దు. సురుక్కుమంటే ఏమన్నా సరే కదలొద్దు, లేవద్దు, ఆపరేషన్ అయిపోద్ది. ఆ అమ్మాయి చదువుకోలేదు, ఏం తెలియదు పాపం, చాలా అమాయకురాలు. నిజంగా ఇలా చేస్తారేమో అని ఆవిడ అనుకుంటుంది. ఓకే, ఏం తెలియదండి పాపం, అమాయకురాలు. సరిపోవటానికి సిద్ధంగా ఉండే పరిస్థితి. సరే అని కూర్చోబెట్టి నేను కూర్చున్నాండి. సార్ పిలిచి అక్కడ ఆపరేషన్ ఉందంటే చేసి రావా బాబు, నువ్వు ఎక్కడ ఉంటే కుదరదు, నాకు బోల్డ్ ఆపరేషన్ ఉన్నాయి ఇక్కడ అని మొదలెట్టాడు. గంట టైంలో లెగిసాక చెప్పింది, సార్ ఈ వెనకాల పక్క సురుక్కుమని మాట్లాడక, కూర్చో, నోరు మూసి కూర్చో, ఇప్పుడే కదా సురుక్కుమంది, ఆపరేషన్ అయిపోయింది. నువ్వు రేపు పొద్దున్న లేచేయాలి, కడపలో ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం చేసుకో, వాళ్ళు ఏదైనా అన్నం పెడతా తినుండు. 7 రోజుల దాకా నాకు ఫోన్ చేయకు, 7 రోజులు అయిన తర్వాత చెయ్యి. 7 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. నాకు అప్పుడు చిన్న ఫోన్ ఉండదండి. ఆ అమ్మాయి ఏంటి పరిస్థితి, నువ్వు పని చేయి, నీకు తగ్గిందో లేదో తెలియదండి, హాస్పిటల్కి వెళ్ళి అదే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయి. తెలియదు, ఎక్కించారు, బెడ్ ఎక్కించి ఫోటో తీశాను. తీస్తే 2 కిడ్నీలు చిన్నపిల్లలకి పుట్టినప్పుడు ఎలా అయితే ఉంటే అలా కిడ్నీలు తయారయ్యాయండి. డాక్టర్ అనుమానం వచ్చింది, ఒకవేళ కెమెరా ఇది ఏదన్నా మిషన్ ఫాల్ట్ ఏమని ఇంకో మిషన్ ఎక్కించారు. అందులో అలాగని ఇంకో మిషన్ ఎక్కించారు. 2-3 మిషన్లు చెక్ చేసినా కూడా ఎలా ఉన్న కిడ్నీలు అలాగే కొత్త
ఆవిడ 30 దాటిందంటే కిడ్నీ మారద్దండి, అవును దాని పవర్ వాల్యూమ్ అవును. మారలా. చూసి అప్పుడు కేకేశాడు, అమ్మా నువ్వు ఎక్కడ ఏదైనా ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నావా ఏంటని అడిగి. లేదు సారో ఏం చేయించుకున్నా, దగ్గర డబ్బులు లేవండి. నువ్వేనా వస్తా, ఇదిగోండి ఏ కాగితాలు ఇచ్చారో కాగితాలు ఇచ్చింది. చూశారు, అదే పేరు, అదే కాయలు, అదే కిడ్నీలు 2. మరి ఆపరేషన్ చేయించుకుంటే ఎలా వచ్చినాను. ఎవరో నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్, ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా అంట, ఆయన పిరమిడ్ మాస్టర్ అంట, ఆయన చేసి అడగమందరూ అడిగానండి. ఆయన దగ్గర 200 కిడ్నీలు ఉన్నాయంటండి, నీకు 2 కదా కావాలని 2 పంపారండి. ఆయన డాక్టర్ గారు అన్నాడు. నాకు తెలియదండి. ఆపరేషన్ చేశారండి, ఆపరేషన్ చేసేసారండి. ఎక్కడ చేసారు, ఏ హాస్పిటల్? ఆయన అక్కడే ఉన్నాడు, కళ్ళు మూసి కూర్చోమనండి, అక్కడి నుంచి ఆపరేషన్ చేయండి. డాక్టర్ గారు మతిపోయింది మొత్తానికి. ఏంటి 600 కిలోమీటర్లు ఆడకుండా ఆపరేషన్ చేయటం ఏంటి, ఇక్కడ కిడ్నీలు వేయటం ఏంటి, అసలు ఇదేంటి ఈ సిచ్యువేషన్ ఏంటి అని మళ్ళీ ఎక్కించారు. ఎన్నిసార్లు ఎక్కించినా ఉన్నది అదే. సత్యాన్ని ఎవడో మార్చలేడు. రైట్. ధర్మాల్లో 2 లేవు, సత్యాల్లో 2 లేవు, అధర్మాలు 2 లేవు, ఈ ప్రపంచంలో 2 ఎక్కడ ఏమీ లేవు, ఉన్నది ఒకటే. ఆ ఒక్కటే పట్టుకున్నాడు. నీకు దండం ఇలాంటి కేసు మా దగ్గర రాకండి మీరు వెళ్ళిపోయినాడు. సూపర్. ఇప్పుడు ఎందుకు ఆవిడ నన్ను చూడలేదు, నేను ఆవిడ చూడాలి, ఇప్పుడు ఇది వెళ్తున్నా అంతే అంతే. ఎన్నో అమెరికా చేయని, దుబాయ్ చేయని. ధ్యానము అనేది నమ్మకంతో ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఏపీ రావు గారితో మాట్లాడితే మాత్రమే జరుగుతుందా ఇది? ఎవరు చోటలో మాట్లాడచ్చండి, ఎవరు చూడాలి. మీరు చెప్పువాడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే అండి, ధర్మం తప్పుకోకూడదు. రైట్. మీరేమో అంటే ఏం ఆశించకుండా చేయాలి. పత్రిజీ ఏం చెప్పారో అది అందిస్తున్నారు అంతే. దట్ ఈస్ పత్రిజీ. లేదు ఏపీ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ విషయాలు చెప్పారు. చివరగా మీ సందేశం ఇవాళ? చివరగా నా సందేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో అందరూ శాఖాహారులు కావాలి, అందరూ జ్ఞానం చేయాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక సైనికుడిలా పనిచేయాలి భూమి మీద. ఓకే. ప్రపంచం మారిపోద్ది, అందరూ పనిచేస్తే రేపు సాయంత్రానికి ప్రపంచం అంతా మారిపోద్దండి. దీనికి ఏం సంవత్సరాలు యుగాలు అక్కర్లా, రేపు సాయంత్రాన్ని మారిపోద్ది ప్రపంచం అంతా. ఒక్కసారి చూడు ప్రపంచం అంకా ఎందుకు మారదు. ఇలా పిఎంసి ఛానల్ వల్ల ప్రపంచం ఇలా 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 మార్పు వచ్చేసింది, అప్పుడే మొత్తం అంతా మారిపోద్ది. నాకు చాలా గర్వం అండి పిఎంసి ఛానల్ అంటే. ప్రతి రూపాయి పిఎంసి ఛానల్ చేరాలి. ఎంతో శ్రమపడి పనిచేస్తున్నా అక్కడ. వాళ్ళు ఉంటే మనం ఉన్నట్టే అక్కడ. మెయిన్ పిఎంసి ఛానల్ ఉన్నాయని తర్వాత ఉన్నాయి, ఉండకూడదు లేదు. జ్ఞాన జగత్తు ఉండాలి, ఈ యజ్ఞాలు జరగాలి, ఇవన్నీ తర్వాత. ఇది పిఎంసి ఛానల్. రేపు ఎవరున్నా కూడా ఇది నడిపేటట్టు తయారు చేసుకోవాలి. వండర్ఫుల్ ఏపీ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ధన్యవాదాలు సార్. జగద్గురు పితామహ పత్రిజీ ఈ భూమండలాన్ని నడిపించే వ్యక్తి ఒక ఆయనే. మన స్వరాజ్యం సంపాదించిన ఒక గాంధీ ఎలా అయితే ఉన్నాడో, జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి నడిపించే ఒకే ఒక ఏకైక వ్యక్తి పత్రిజీ. ఉన్న గురువులు తక్కువలేని కాదు, అన్ని తర్వాతే. రైట్. నాకు అన్ని తర్వాతే. ఇంకా సూపర్ అండి, మీరు ఎంత నిష్కామ కర్మ చేస్తున్నారో అర్థమైంది. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సార్, మీరు నాకు ఈ అవకాశం కలిగించినందుకు మన టీఎన్డిసి అమ్మాయి కాంచి ఇంటర్వ్యూ చేసి కెమెరాలో పట్టుకుని ప్రతి వ్యక్తి పేరున దీని మేనేజర్, జనరల్ మేనేజర్ అందరికీ కూడా నేను శిరస్సు వంచి మీ పాదాల మీద ఉంచి శతకోటి అనంతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు ఇలా ఎదుగుతా ప్రపంచాన్ని మీ చేతులు పెట్టేసుకుంటారు రోజు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ ఏపీ రావు. దీనికి నాకు అవకాశం మన గురువు గారు పత్రి మేడంకి, ఆ కుటుంబ సభ్యులకి నేను శిరస్సు ఉంచి వారి పాదాల మీద ఉంచి, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఇదే స్టైల్, ఇదే మెయింటైన్. రైట్ సార్ ఉన్నాడు మన దగ్గర. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా, ధ్యానం సర్వరోగ నివారిణి అని ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు. వారు ఎలా అయితే వారి యొక్క శరీరాన్ని క్యూర్ చేసుకున్నారో ధ్యానంతో, అన్నీ పక్కన పెట్టి సాధన చేసి అక్కడ వరకు రాకుండా తను సాధన చేశారు, అందరికీ నేర్పించారు. అలాగే అందరూ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.